మెట్రో జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 16వ డివిజన్ 17వ డివిజన్లోని కాలనీలు వర్షాల కారణంగా జలమయమయ్యాయి. దీంతో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరద నీటిలో కూర్చొని ధర్నా చేశారు. 3 సంవత్సరాల నుండి వర్షపు నీటిలో వరదలో కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాంపల్లి యాదగిరి ఆరోపించారు. రాష్ట్రంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1 గా చెప్పుకునే మేయర్ జక్కా వెంకట్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఇండ్లు మునిగి ప్రజలు అవస్థలు పడుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మేయర్ స్పందించి సమస్యను పరిష్కారం చూపుకుంటే మేయర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మూడు రోజుల నుంచి వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్స్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మేయర్ కానీ పలకరించకుండా మళ్ళా ప్రతిపక్షాలను తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు సోయి ఉంటే ఈ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ 250 కోట్లు బడ్జెట్ అని చెప్పినా కదా, నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కానీ 3-4 సంవత్సరాల నుంచి మునిగిపోతున్న ఇళ్లను కూడా ఇన్ని ప్రణాళికలు లేకుండా ఏదో రోడ్డు పెంచుతాం, మీకు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు కొంతమంది అంటున్నారట. ఇల్లు కట్టుకోవడం కాదు, మీకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ మేయర్ కానీ అంటే చర్మగీతం పాడే రోజులు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మీరు చచ్చిన తర్వాత పోయేదాన్ని శ్మశాన వాటికని కోట్లు పెట్టి డెవలప్ చేసినావు. హైవే మీద ఉన్న పిల్లలకు ఫోటోలకు మాత్రం పనిచేస్తారు. అది చాలా మంచి పని. ఎందుకంటే చేయని పని చెప్పుకునే ఘనత ఒక మేయర్ మాత్రమే ఉంది. ఇంకా ప్రతిరోజు పేపర్లలో, మీడియాలలో లేకపోతే ఫోటోలలో చూపిస్తారు. నిజంగా నీ కాలనీలలో ఈ ప్రజలను చూస్తే తెలుస్తుంది నీకు బాధ ఉందని. నువ్వు పెంచిన ట్యాక్సీలు అనుకోండి, నీకు అన్ని రకాలుగా ఈరోజు సో ఉంటే నీకు ఉప్పల్లో ఫ్రీ వాటర్ ఇస్తున్నారు. ఈ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఫ్రీ వాటర్ లేదు.